తీయగా చల్లగా. సాయి శ్వేత ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల, రచన సంగీతం రాజ్, గానం స్వర్ణలత, శిశింద్రి సినిమా నుంచి చిన్ని తండ్రి. సాయి శ్వేత ఎడతలే మావనా బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. నీకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే శృతి చక్కగా ఉంది, మంచి వాయిస్. ఇక సంగతులు గమకాలు అనేవి ప్రాక్టీస్ మీద నీకు వస్తాయి. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నువ్వు చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒకరోజు సాయి శ్వేత గాత్రం అందరికీ నచ్చుద్ది, అందరితో మెప్పు పొందుతావు. గాడ్ బ్లెస్ యూ. సంగీతపరమైనటువంటి సలహాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు హాయిగా పాడుతున్నావు, అన్నీ బాగుంది. దాన్ని మలుచుకోవడం అనేది అనుభవం మీద వస్తుంది. తమ్ముడు చెప్పింది 100% పాళ్ళు సత్యం అని అనుభవం. దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఎంత అందంగా మలుచుకోవాలనేది నీ చేతిలో పని. ముందు తాళం శృతి బాగున్నాయి, అది చాలా ముఖ్యమైనవి కదా, అవి బాగున్నాయి. కాకపోతే చూ మాత్రం జాగ్రత్తగా చూసుకో తల్లి, చూని జాగ్రత్తగా చూసుకో అనాలి. న్యాయంగా అయితే, నేను అన్యాయంగా అయితే. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఈ చౌక కాలం టెంపోలో వస్తున్నప్పుడు ఇది ఇంకా బాగా రిజిస్టర్ అవుతుంది. నేను చూడగా నేను చూస్తా ఇట్లా అంతం అలవాటైపోయి అది ముద్దుగా ఉంది. ఇంకోసారి అనమ్మా, నేను చూస్తా ఇట్లా, నేను చూడగా. అది నిజంగా కట్ చేయాలమ్మా. మాకెందుకంటే అంత డిక్షన్ పర్ఫెక్ట్గా పాడి ఎన్నో వేల పాటలు. మరి మళ్ళీ నేను మాట్లాడుతున్నాను రా. థ్యాంక్ యూ. ఓకే. అలాగే ఏ చోట
బడాని ఏ చోట అది కూడా నిమిషం కూడా ఉండలేడు. ఈ చిన్నారి అది కరెక్ట్, చిన్నారి శిశింద్రిలా చిందు అంతవరకు కరెక్ట్. చూడు వచ్చేసరికి మాత్రం చూడు రావాలి. అది నిలిపాడు అని పాడతాం మనం, రాయడం అందే తప్ప నిలిపాడు అనే పాడాలి. నిలిపాడు అంటే బాగుంది, ఎందుకు పాడుగా ఉంటుందన్నమాట. నిలిపాడు ఇది కేవలం నీ ఉచ్చారణకు సంబంధించినవి. నీ దురదృష్టం కొద్దీ చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ పాటలో నేను అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. బట్ మ్యూజికలీ యు ఆర్ స్వీట్. నేను ముగ్ధ అన్నాను కదా, ఆ ముగ్ధగా పాడాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాపాయి పాడినట్టుంది, ఇది తల్లి పాపాయికి పాడినట్టు ఉండాలి కదా. అది వయసుతో నీకు పరిణతి చెందినప్పుడు తప్పకుండా వస్తుంది. చక్కటి పాట, హాయిగా పాడావు, శుభం. పాడుతా తీయగా చల్లగా